హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. ఈరోజు ఉదయం 11 గంటలకు మాత్రం అల్లు అర్జున్ గారు మొన్న 5వ తారీఖు జరిగిన తొక్కిసలాట్లో ఒక లేడీ చనిపోవడం జరిగింది కదా, అందు గురించి పుష్ప 2 మూవీ రిలీజ్ అవ్వడం మరి ఆయనకు అదృష్టమో లేకపోతే ఏమో తెలియదు, కానీ అల్లు అర్జున్ గారు మాత్రం పొద్దున అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పోలీసుల దగ్గర మాత్రం అల్లు అర్జున్ గారు వస్తా అని చెప్పేసి కొంచెం మారం చేసిండు అది ఇది అనేసి బయటకు వస్తుంది. కానీ మొత్తానికి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి చిక్కడపల్లి స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 1 గంట 2 గంటలకి మన గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్య పరీక్షలు చేసేసి తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకెళ్ళేసి అతన్ని మన జడ్జి గారి ముందర హాజరుపరుస్తారనమాట. తర్వాత అక్కడ ఏమేమి జరిగింది ఏంది అనేది అప్పుడు జడ్జి గారు మొత్తం అడుగుతారు. అల్లు అర్జున్ గారు చెప్పేసి సేఫ్గా అయితే బయటికి వస్తారని నేనైతే అనుకుంటున్నా. కానీ ఇది చాలా అంటే చాలా అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్కి మాత్రం పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే నిన్న మొన్న ఉన్న ఆనందం 200 కోట్లు వచ్చినాయి 300 కోట్లు వచ్చినాయి అనే సంతోషంలో ఉన్న ఫ్యాన్స్ వాళ్ళ హీరోని బన్నీ గారిని మాత్రం అరెస్ట్ చేసేసి స్టేషన్కి తీసుకెళ్ళడం, అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్ళడం ఇలా జరుగుతుంది. కానీ ఇవన్నిటికీ కారణం ఏంటంటే అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఆ రోజు ఈవెంట్ పెట్టడం, ఆ ఈవెంట్ చేసిన వాళ్ళు జనాల్ని సరిగ్గా బౌన్సర్స్ని సరిగ్గా పెట్టకపోవడం, ఆ థియేటర్ యాజమాన్యం సరిగ్గా ఉండకపోవడం, ఇవన్నీ కారణమని చెప్పడం జరుగుతుంది. అన్నిటికీ కారణం మీద అల్లు అర్జున్ గారు మాత్రం 3 గంటల ముందే థియేటర్ దగ్గరికి వచ్చారు. అందుకు తొక్కిసలాట అయ్యి ఒక రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది. వాళ్ళ అబ్బాయికి కూడా చాలా సీరియస్గా ఉంది, ఇప్పటికీ చికిత్సలో ఉన్నాడు అని చెప్తున్నారు పోలీసులు కూడా. కానీ మరి ఇక్కడితో నుంచి ఏం జరుగుతుంది ఏమీ అర్థం కావట్లేదు. కానీ బయట మాత్రం ఎలాంటి టెన్షన్ లేదు, అలా కామ్గానే ఉంది. ఆయన కూడా అల్లు అర్జున్ గారు కూడా అరెస్ట్ అయినప్పుడు ఆయన ఫీలింగ్ కూడా లేదు. ఎవరికైనా బాధ ఉంటుంది ఇలా జరిగింది ఏంటి అనేసి. వాళ్ళ నాన్నగారు కూడా ఎమ్మడి వెళ్తుంటే వద్దు అని చెప్పడం, ఇంకొకటి వాళ్ళ ఇంటి దగ్గర అందరూ బౌన్సర్స్ వాళ్ళీళ్ళు ఉండడం, ఇంకా పోలీసులు రాగానే వాళ్ళ భార్యకి నేను మళ్ళీ వస్తా అని చెప్పేసి చెప్పడం, ధైర్యం చెప్పేసి సరాసరి అతను సొంత కారులో పోకుండా కూడా గవర్నమెంట్ వెహికల్లోనే పోలీస్ వెహికల్లోనే వెళ్ళిన. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చిక్కడపల్లి అవన్నీ తిరుక్కొని ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి రావడం జరిగిందని చెప్పి తెలిసింది. మళ్ళీ ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ గారిని మరి ఏం చేస్తారు ఏమవుతుందో అనేసి కంగారు పడుతుండొచ్చు. ప్రస్తుతానికైతే ఇలా జరిగింది. ఓకే ఫ్రెండ్స్.